ఈ వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 4గా ఉంది. కాబట్టి గత సంవత్సరంతో కనుక మనం పోల్చుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారి ఆదాయాలన్నీ కూడా బాగా పెరిగినాయి. దాంతోపాటు ఖర్చులు కూడా చాలా అధికంగా పెరుగుతాయి. గత సంవత్సరంలో మీరంతా కూడా పిసినారితనంతో మరి డబ్బులు ఖర్చు పెట్టకుండా పోగేసుకుంటూ ఉన్నారు. అయితే అవన్నీ కూడా ఆసుపత్రుల పాలవడమో, లేకపోతే ఎవరో ఎక్కువ వడ్డీకి ఇస్తానంటే ఇవ్వడము, ఇలా ఏదో ఒక రకంగా మీరు డబ్బులు పోగొట్టుకున్నారు. కానీ ఈ సంవత్సరము అట్లా కాకుండా ప్రాక్టికల్గా మీకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ లోభత్వాన్ని చూపించకుండా ఖర్చులు కూడా బంధుమిత్రులందరికీ కూడా ఖర్చు పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇదిగో దగ్గరికి వస్తుందండి, నోరు దగ్గరికి వచ్చి ఆగిపోయిందండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పరాభావనామ సంవత్సరంలో మీకు సైట్లు అమ్మడము, ఈ మీరు పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా మంచిగా రావడం జరుగుతుంది. బిల్డర్స్కి కూడా మీకు గతంలో మోసపోయి డబ్బును పోగొట్టుకున్నామండి, లేకపోతే మేము కన్స్ట్రక్షన్ చేశాము అయితే ఇంకా అమ్ముడు అవ్వట్లేదండి అనేటువంటి వాళ్ళకందరికీ కూడా అమ్ముడైపోవడం కూడా జరుగుతుంది. లేకపోతే స్టాక్ మార్కెట్లో మీకు ఏమవుతుందంటే ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్లో మీరు కొన్ని లాభాలు పొందడము ఇలాంటివన్నీ జరుగుతాయి. అయితే షేర్సు, స్టాక్ ఎక్స్చేంజ్, కమోడిటీస్ ఇలాంటివన్నీ కూడా పర్సనల్గా నేను ఎవరిని కూడా ఎంకరేజ్ చేయను. కానీ మీకు ఆ యోగం అనేటటువంటిది ఉంది. కొంతమందికి బుధబలం ఇవన్నీ కూడా బాగున్నటువంటి వాళ్ళకి, ఇది వ్యక్తిగత చార్ట్ను చూసినటువంటి వాళ్ళకి మాత్రమే, అప్పుడు చూసినప్పుడు మాత్రమే వాళ్ళకు ఉందా లేదా అనేటటువంటిది నేను చెప్పగలుగుతాను. అలాగే వాహన యోగం దగ్గరికి వచ్చేసరికి అందరూ కూడా వాహనాలు కొంటారు చక్కగా. ఈ వృషభ రాశి వాళ్ళు ఈ జూన్ 2, 2024, 26 సంవత్సరం తర్వాత, అలాగే గృహయోగాలు కూడా మీకు అక్టోబర్ నెల తర్వాత కొనడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన నవంబర్ 25 సంవత్సరం 2026 సంవత్సరం వరకు జరిగేటటువంటి ఈ పరిణామంలో మీకు ఈ గృహయోగాలు, ఈ డిప్రెషన్స్ అనేటటువంటివి వస్తాయి. గృహయోగం ఉండి కూడా ఇల్లు కొన్నప్పటికీ కూడా మళ్ళీ మనం లోన్స్ మీద తీసుకోవడము, ఇల్లు అంతా కూడా పర్సనల్ లోన్స్, తర్వాత వ్యక్తిగతమైనటువంటి బ్యాంక్స్ నుంచే కాకుండా ఇండివిజువల్ పర్సన్స్ దగ్గర తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అటువంటిప్పుడు మైక్రో ఫైనాన్స్ దగ్గర తీసుకున్నప్పుడు మరి డెఫినెట్గా వాళ్ళ యొక్క ప్రెషర్ ఎక్కువగా ఉండి తట్టుకోలేకపోవడం అనేటటువంటిది జరుగుతుంది.